ఓం నమో వెంకటేశాయ. సమస్త ప్రాణికోటిని సృష్టించి వాటిని పరిపాలిస్తూ అన్నిటి యందు కూడా ఒక్కటే పరమాత్మగా వెలుగొందుతూ ఆ సమస్త ప్రాణులకు కూడా జీవరూపమైనటువంటి వాడైన ఆ శ్రీనివాసుని దివ్యానుగ్రహ విశేషంతో మనందరం తిరుమల నాదనీరాజనం మండపం నుండి తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా విరాట పర్వపారాయణం చేసుకుంటూ ఉన్నాం. నిన్న 2వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఈరోజు 3వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అర్జునుడు తను విరాట కొలువులో చేసేటటువంటి పని గూర్చి నిన్న చెప్పడం జరిగింది. ఈనాటి పారాయణాన్ని నకులుడు అక్కడ చేసేటటువంటి పని ఏమిటి, ఏ వృత్తిలో కొనసాగుతాడు అనేవి గురుప్రార్థనతో మనం పారాయణాన్ని ఆరంభం చేసుకుని చక్కగా పారాయణాన్ని శ్రవణం చేద్దాం. పారాయణం కూడా అందరం కలిసి దుర్గాస్తవంతో సహా చేద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే లక్ష్మీధ్యానం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయః అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ వాపీకూప తటాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య అభివృద్ధ్యర్థం గోధన అభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం చ
పురుషార్థం చ శ్రీమత్ శ్రీమత్ మహాభారత మహాభారత అంతర్గతే అంతర్గతే విరాట పర్వణి విరాట పర్వణి దేవీ స్తోత్ర దేవీ స్తోత్ర పారాయణ పూర్వకం పారాయణ పూర్వకం యథాశక్తి యథాశక్తి తృతీయ తృతీయ అధ్యాయ అధ్యాయ అంతర్గత అంతర్గత శ్లోక పారాయణం శ్లోక పారాయణం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ ధ్యానం వసుదేవ వసుదేవ సుతం దేవం సుతం దేవం కంసచాణూర కంసచాణూర మర్దనం మర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురుం జగద్గురుం దేవీ ధ్యానం దేవీ ధ్యానం యా దేవీ యా దేవీ సర్వభూతేషు సర్వభూతేషు శక్తిరూపేణ శక్తిరూపేణ సంస్థిత సంస్థిత నమస్తస్యై 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 నమో నమః నమో నమః వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసాయ వ్యాసాయ విష్ణురూపాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ వ్యాసరూపాయ విష్ణవే విష్ణవే నమో వై నమో వై బ్రహ్మనిధయే బ్రహ్మనిధయే వాసిష్ఠాయ వాసిష్ఠాయ నమో నమః నమో నమః వైశంపాయన ఉవాచ ఇత్యేవముక్త్వా పురుషప్రవీరః తథార్జునో ధర్మభృతాం వరిష్ఠః వాక్యం తథాసౌ విరరామ భూయో నృపోపరం భ్రాతరమాబభాషే. మనం జనమేజయుడు అనే రాజు పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకు అయినవాడు వైశంపాయుణ్ణి ఈ భారతం గురించి అడగడం, అలాగే విరాట పర్వలో ఆరంభంలోనే మా వాళ్ళు ఎవరైతే పాండవులు ఉన్నారో మా ముత్తాతలు వాళ్ళు ఏ విధంగా అక్కడ కాలాన్ని గడిపారు విరాట నగరంలో అజ్ఞాతవాసాన్ని అని అడగడం, దానికి వైశంపాయనుడు అనే మహర్షి భూలోకంలో భారతాన్ని ప్రచారం చేసిన మహానుభావుడు సమాధానాలు చెప్తూ ఉండడం అనే దగ్గర నుంచి విరాట పర్వాన్ని ఆరంభం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ అధ్యాయం అయిన తర్వాత 3వ అధ్యాయ ఆరంభంలో వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తూ ఉన్నాడు. ఈ రకంగా చెప్పాడు ఆయన. ఇత్యేవముక్త్వా పురుషప్రవీరః, అర్జునుడు నేను విరాట కులములో పేడివాడిగా ఉంటూ వాళ్ళ అందరికీ కూడా అక్కడున్న రాజకన్యలకి నృత్యము, గీతము, వాయిద్యము మొదలైనటువంటివన్నీ కూడా నేర్పిస్తూ ప్రచ్ఛన్నంగా, అంటే ఎవరికీ తెలియకుండా నన్ను నేను జాగ్రత్తగా ఈ శరీరంతో, పేడి శరీరంతో నాలో ఉండేటువంటి పురుష లక్షణములన్నింటినీ కూడా పోగొట్టుకున్నటువంటి వాడిని గుప్తంగా కాలాన్ని గడుపుతాను అని చెప్పారు అని నిన్నటి దాకా మనం చెప్పుకున్నాం. ఈ విధంగా చెప్పిన అర్జునుడు మొత్తం అంతా కూడా తన వృత్తాంతం, ఇతపూర్వం జరిగినటువంటి ఆ ఊర్వశి శాపం చేత లభించిన పేడితనం ఈ క్షణం నుంచి నేను స్వీకరిస్తాను అని చెప్పిన తర్వాత జరిగిన విషయం అంతా కూడా ధర్మరాజుకి చెప్తూ తను చేసే పనులన్నీ చెప్పిన తర్వాత ధర్మరాజు తదనంతరం నకులుడు అయిన వాడు ఎవరైతే చక్కటి రాకుమారుడు ఉన్నాడో 4వ వాడు ఆయన్ని చూస్తూ ఇక నువ్వు ఏం చేస్తావు అని అడుగుదామని ఆయన్ని చూస్తూ ఉన్నారు చింతాక్రాంతుడై. ఇక్కడ కూడా ధర్మరాజుకి కొంత చింత ఉన్నది. అలా
బాధపడుతూ ఉన్నవాడై నకులుణ్ణి చూస్తూ ఆయన ధర్మరాజు ప్రశ్న వేస్తూ ఉన్నాడు అనేది దీంట్లో మనకు కనిపించినటువంటి అర్థం. ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనం ఆచార్యముఖంగా పారాయణం చేద్దాం. వైశంపాయన ఉవాచ ఇత్యేవ ముక్త్వా పురుష ప్రవీరః తథార్జునో ధర్మభృతాం వరిష్ఠః వాక్యం తథాసౌ విరరామ భూయః నృపోపరం భ్రాతరమాబభాషే. వైశంపాయన ఉవాచ ఇత్యేవ ముక్త్వా పురుష ప్రవీరః తథార్జునో ధర్మభృతాం వరిష్ఠః వాక్యం తథాసౌ విరరామ భూయో నృపోపరం భ్రాతరమాబభాషే. యుధిష్ఠిర ఉవాచ కిం త్వం నకులకుర్వాణః తత్ర తాత చరిష్యసి కర్మతత్వం సమాచక్ష్వ రాజ్యే తస్య మహీపతేః సుకుమారశ్చ శూరశ్చ దర్శనీయః సుఖోచితః. వైశంపాయనుడు జనమేజయుడికి ఈ విధంగా ధర్మరాజు ఇంకో తమ్ముణ్ణి అడుగుతూ ఉన్నాడయ్యా అని చెప్పిన తర్వాత జనమేజయుడు చాలా శ్రద్ధగా మళ్ళీ కథని వినడం మొదలుపెట్టారు. మళ్ళీ ఆ తర్వాత వైశంపాయనుడు ఈ విధంగా చెప్తున్నాడు, నాయన జనమేజయ, ఆ సందర్భంలో ధర్మరాజు ఈ విధంగా అన్నాడు అని ధర్మరాజు చెప్పిన విషయాన్నంతటినీ కూడా మళ్ళీ మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ధర్మరాజు అంటున్నాడు, నువ్వు చాలా సుకుమారుడివి, చాలా సున్నిత మనస్కుడివి, నువ్వు ఆ విరాట కొలువులో ఏం పని చేస్తావో చెప్పవయ్యా అని అడగడం జరిగింది నకులుణ్ణి. ఇక్కడ మనం అంతరార్థంగా గ్రహించవలసింది ఏమిటి అనంటే, సుకుమారశ్చ శూరశ్చ దర్శనీయః సుఖోచితః అని చెప్తూ వస్తున్నారు నకులు గురించి. అంటే ఆయన చాలా సుకుమారంగా ఉంటాడట. ఇంతవరకు మనకి నకులుడు గురించి పరిచయం జరగల, ఇప్పుడే మనం మొదలు పెట్టుకుంటున్నాం. దీంట్లో నకులుడు చాలా సుకుమారుడు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంతటి అందగాడు, సుఖమైనటువంటి చక్కటి ఉచితములైనటువంటి రాజభోగములు అనుభవించదగినవాడు, అంతే శూరుడు కూడా, చాలా శూరుడు అతను. ఇలా సుకుమారంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విరాట కొలువులో ఏ విధంగా పనిచేయగలడు? అతనికి ఏం పని చెప్తే భీముళ్లాగానా వెళ్ళి కట్టెలు తీసుకుని వచ్చి వంట వండి చేసేటటువంటి శక్తి లేనివాడు. అంత శారీరకమైనటువంటి ఆ పటుత్వం భీముల్లో ఉన్నంత ఈ నకులుల్లో మనకు కనిపించదు. ఈయన సుకుమారంగా ఉంటాడు. పైగా అర్జునుడిలాగా ఇతనికి ఈ పేడితనంగా ఉండడం కానీ, అది కూడా అర్జునుడి కంటే శాప ప్రభావం చేత వచ్చింది, వీరికి అది కూడా లేదు. కాబట్టి సుకుమారంగా ఉండేవాడై పైగా శూరుడు కూడా, చక్కటి శూరత్వం ఉన్నటువంటి వాడు, చాలా గొప్పవాడు. ఇప్పటిదాకానేమో ఈ 12 ఏళ్ల ముందర దాకా ఆయన చక్కటి రాజభోగాలన్నీ కూడా అనుభవించినవాడు. పైగా వీళ్ళందరిలో భీమ అర్జునుడి కంటే కూడా చిన్నవాడు. ఇటువంటి వాడు ఎలా అక్కడ ఆ విరాట కొలువులో పనిచేస్తాడు అని చెప్పి ధర్మరాజు చాలా చింతాక్రాంతుడవుతూ, నాయనా నువ్వేం చేస్తావో చెప్పవయ్యా అని అడిగారు. ఇక్కడ ధర్మరాజుకి నకులుడంటే చాలా విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. మొన్నే మనం చెప్పుకున్నాం, ఎవరిని బ్రతికించాలి అంటే నకులుని బ్రతికించండి అని చెప్పాడు యక్షుడితో. అంతటి ప్రేమ కలిగిన తమ్ముడు
ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో తనకి ఏ కష్టం కలగకుండా, అంటే ధర్మరాజుకి ఏ కష్టం కలగకూడదు నకులుడు చేసేటటువంటి పని ద్వారా, అలాగే నకులుడు చేసేటటువంటి పనిలో నకులుడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఇలా రెండు రకాలుగాను సమంగా ఉండేటటువంటి స్థితిలో ఈ నకులుడు ఏ విధమైన పని చేయగలడు అని చెప్పి ధర్మరాజు చాలా చింతాక్రాంతుడు. ఇక్కడ తిక్కన గారు చాలా విశేషంగా రసపోషణని చేకూరుస్తూ ఈ శ్లోకానికి తగ్గటువంటి పద్యాన్ని చక్కగా రచించారు ఆంధ్ర మహాభారతంలో. అక్కడ ఈ నకులుడు గురించి చాలా విషయాలు చెప్పారు. ఇంతటి నా తమ్ముడు సుకుమారుడైన వాడు ఎలా కాలం గడుపుతాడు అని చెప్పి ధర్మరాజు బాధపడ్డటువంటి ఆ బాధ మనకి తిక్కన గారి పద్యంలో కూడా చక్కగా సాక్షాత్కారం అవుతుంది. అటువంటి ఈ శ్లోకాన్ని మనం ఇప్పుడు ఒకసారి పారాయణం చేద్దాం. యుధిష్ఠిర ఉవాచ కిం త్వం నకుల కుర్వాణః తత్ర తాత చరిష్యసి కర్మతత్వం సమాచక్ష్వ రాజ్యే తస్య మహీపతేః సుకుమారశ్చ శూరశ్చ దర్శనీయః సుఖోచితః. యుధిష్ఠిర ఉవాచ కిం త్వం నకుల కుర్వాణః తత్ర తాత చరిష్యసి కర్మతత్వం సమాచక్ష్వ రాజ్యే తస్య మహీపతేః సుకుమారశ్చ శూరశ్చ దర్శనీయః సుఖోచితః. నకుల ఉవాచ అశ్వబంధో భవిష్యామి విరాట నృపతేరహం సర్వథా జ్ఞానసంపన్నః కుశలః పరిరక్షణే. నకులుడు అన్నాడప్పుడు ధర్మరాజు అడిగిన తర్వాత, స్వామి నేను అశ్వబంధుణ్ణి అవుతాను ఆ విరాట కులువులో, అలాగే ఎప్పుడూ కూడా అశ్వాల్ని అదుపు చేయడంలో నేర్పరితనం ఉన్నటువంటి నేను వాటిని ఎప్పుడూ చక్కగా రక్షిస్తూ ఉన్నటువంటి వాడిని ఆ విరాటుడి దగ్గర కాలాన్ని గడుపుతాను అని చెప్పారు. ఇక్కడ అంతరార్థంగా మనం గ్రహించాల్సింది, రాకుమారుడైనటువంటి వాడైన నకులుడు అశ్వాల్ని బంధించడంలో చక్కటి నేర్పరితనాన్ని పొంది ఉన్నాడు అంటే తనకి ఇంకొక క్వాలిఫికేషన్ అంటూ ఉంటాం, అర్హత, అదనపు అర్హత ఇంకొకటి కలిగి ఉండడం మనం నేర్చుకోవలసింది నకులుడి దగ్గర నుంచి. ఆయన సుకుమారుడైనప్పటికీ రాజభోగాలు అనుభవించేటువంటి వాడైనప్పటికీ, పైగా వీళ్ళల్లో అర్జునుడి తర్వాత వాడైనప్పటికీ కూడా తను ఇంకొకటి వృత్తిని తెలుసుకుని ఉన్నాడు. కేవలం తనకి తెలిసిన ఆ శూరత్వాన్నో ఇంకో దాన్నో మాత్రమే నమ్ముకోకుండా ఇంకొక క్వాలిఫికేషన్ని కూడా ఆయన పెట్టుకుని ఉన్నాడు. అదనపు అర్హత ఆయన దగ్గర ఉన్నది. మనం కూడా మన నిత్య జీవితంలో అదనపు అర్హతల్ని కొన్నిటిని మనం సంపాదించుకోవాలి అనే విషయం ఇక్కడ ఒకటి మనకి తెలుస్తూ ఉన్నది. పైగా ఆయన అంటున్నాడు సర్వథా జ్ఞాన సంపన్న అని చెప్పాడు. అంటే నేను ఎప్పుడూ కూడా అశ్వాల్ని రక్షించడంలో చక్కటి జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడినండి. ఎలాంటి జ్ఞానమట? బాగా మదం పట్టి ఉన్నటువంటి అశ్వాలు ఏవైతే ఉంటాయో, కొదమ గుర్రాలు, అవి పరిగెట్టుతూ వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో వాటిని చక్కగా ఆపగలిగేటటువంటి శక్తి కలిగి ఉన్నాడట ఆయన. అలాగే పెద్ద పెద్ద కళ్యాలన్నింటినీ వేసి ఆపడానికి కూడా అసాధ్యమైన గుర్రాలు కొన్ని ఉంటాయే, వాటిని నూలు పోగుతో ఆపగలిగేటటువంటి శక్తి కలిగిన వాడట. ఆ అశ్వాలకి ఆ విధంగా తర్ఫీదు ఇస్తూ తను చెప్పిన మాట వినేటట్టుగా చేసుకునేటువంటి లక్షణం కలిగిన వాడు ఎప్పుడు నేర్చుకున్నాడు ఇవన్నీ? అంటే తనకున్నటువంటి బాధ్యతలను తను నిర్వర్తిస్తూనే అన్నగారులందరితో కలిపి అదనంగా
ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క అర్హతని ఆయన పెంపొందించుకున్నాడు, సాధించుకున్నాడు. ఇలా నేను ఆ అశ్వాల్ని రక్షించడంలోనూ, వాటిని ఆపడంలోనూ, వాటికి తర్ఫీదు ఇవ్వడంలోనూ నేను కుశలుణ్ణి. అంటే కుశలుడు అంటే నేను నేర్పరిని. కాబట్టి నేను ఆ విరాట కొలువులో ఈ పని చేస్తూ నేను కాలాన్ని వెళ్ళదీస్తాను అని చెప్పి ఆ నకులుడు ధర్మరాజు గారికి చెప్పడం జరిగింది. ఈ శ్లోకాన్ని మనం ఇప్పుడు పారాయణం చేద్దాం. నకుల ఉవాచ నకుల ఉవాచ అశ్వబంధో అశ్వబంధో భవిష్యామి భవిష్యామి విరాట నృపతేః విరాట నృపతేః అహం అహం సర్వథా సర్వదా జ్ఞాన సంపన్నః జ్ఞాన సంపన్నః కుశలః పరిరక్షణే. కుశలః పరిరక్షణే. నకుల ఉవాచ నకుల ఉవాచ అశ్వబంధః అశ్వబంధః భవిష్యామి భవిష్యామి విరాట నృపతేః విరాట నృపతేః అహం అహం సర్వథా సర్వదా జ్ఞాన సంపన్నః జ్ఞాన సంపన్నః కుశలః పరిరక్షణే. కుశలః పరిరక్షణే. గ్రంథికో నామ నామ్నాహం కర్మైతత్ సుప్రియం మమ కుశలోస్మి అశ్వశిక్షాయాం తథైవాశ్వచికిత్సనే ప్రియాశ్చ సతతం మే శ్వాః కురు రాజ యథా తవ. ఇక నకులుడు చేసేటటువంటి పని గురించి చెప్పుకున్నాం. నకులుడు ఏ పేరు పెట్టుకుంటాడు అక్కడ అని అంటే దానికి కూడా చెప్తూ ఉన్నాడు. గ్రంథికుడు అనేటువంటి పేరుతోటి నేను విరాట కొలువులో కాలాన్ని వెళ్ళదీస్తాను. అలాగే నేను అశ్వాలకి చికిత్స చేయడంలో చాలా నేర్పరితనం కలిగిన వాడిని. అలాగే ఆ అశ్వాలు నీకు ఎంతటి ప్రియాలుగా ఉంటాయో నాకు కూడా అంతే ప్రియములైనటువంటివి. అటువంటి అశ్వాల్ని నేను కాపాడుతూ ఉంటాను. గ్రంథికుడని నా పేరు అని ఈ శ్లోకంలో నకులుడు ధర్మరాజుతో చెప్పాడు. దీంట్లో మళ్ళీ ఇంకొక ప్రశ్న, అయ్యా ఇక్కడైనా సరే గ్రంథికుడు అని చెప్పాడు కదా అన్నప్పుడు మరి ఆయన పేరు నకులుడు, ఇక్కడ అసత్యం ఆడుంటాడు కదా, నకులుడైనా అసత్యం ఆడాడేమో అనే సందేహం కలగవచ్చు. అలా కూడా కాదు, ఇక్కడ కూడా ఆయన అసత్యం ఆడలేదు. అంటే నకులుడు కూడా అసత్యం ఆడలా, ఆయన కూడా యథార్థాన్నే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆయన పేరు గ్రంథిక అని అన్నాడు. గ్రంథిక అనే మాటకి మనం 3 రకాలుగా అర్థాన్ని చెప్పుకోవచ్చు. ఎలా అంటే గ్రంథాన్ ఆయుర్వేదం ఆధ్వర్యవంచ వేత్తీతి గ్రంథిక అని గ్రంథిక అనే పేరుకి ఒక అర్థాన్ని చెప్పారు. ఏమిటి? ఆయుర్వేదాన్ని, అథర్వవేదానికి సంబంధించినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో అంటే వైద్య సంబంధమైనటువంటి విద్యలు, వాటన్నిటిని కూడా నేర్చుకున్నటువంటి వాణ్ణి గ్రంథికుడు అని అంటారు. చూడండి, ఈ నకుల సహదేవులు ఇద్దరు కూడా అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు. అశ్వినీ దేవతలు దేవతలందరికీ కూడా వైద్యులు. అందుకనే వేదంలో దగ్గర ఈ అశ్వినీ దేవతల గురించి చెప్తారు. తదశ్వినావశ్వైజోపయాతాం శుభంగమిష్ఠౌ సుయమేభిరశ్వై స్వన్నక్షత్రగం హవిషా యజంతౌ మధ్వా సంపృక్తౌ యయుషా సమక్తౌ యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ విశ్వస్య దూతావమృతస్య గోపౌ తౌ నక్షత్రం జుజుషాణోపయాతాం నమోశ్విభ్యాం కృణమోశ్వయుగ్భ్యాం. ఇక్కడ యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ అని చెప్పింది వేదం. అంటే ఎవరైతే దేవతలకి వైద్యులో అంటూ చెప్తోంది. దేవతలందరికీ వైద్యులు అశ్వినీ దేవతలు. అశ్వినీ దేవతల కుమారుడైనటువంటి వాడు తను కూడా ఈ ఆధ్వర్య అంటే అథర్వవేదంలో ఉన్నటువంటి కొన్ని వైద్య సంబంధమైనటువంటివి తెలిసిన వాడు. ఆయుర్వేదాన్ని కూడా అధ్యయనం చేశాడు నకులుడు. కాబట్టి తన జన్మకి కారణభూతులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుగ్రహంతో తను కూడా ఆ గ్రంథాలని అధ్యయనం చేశాడు. కాబట్టి
గ్రంథికుడు అన్నటువంటి మాట చెప్పడంలో సుతరాము అక్కడ అబద్ధం అనే మాటకి అవకాశం లేదు. ఇంకా చూడండి, ఇంకొక మాట గ్రంథిక అనే శబ్దానికి అర్థం గ్రథనాతి శత్రు విజయాయ కుటిల భావం కరోతీతి గ్రంథిక. అంటే శత్రువుల్ని జయించడం కోసం అని చెప్పి అక్కడ కౌటిల్యాన్ని ప్రదర్శిస్తూ ఎవరైతే ఆ నేర్పరితనాన్ని చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి యుద్ధ చర్యలన్నింటినీ కూడా చేస్తూ ఉంటారో వాళ్ళను కూడా గ్రంథికుడు అనే అంటారు. మరి ఈయన సాక్షాత్తు క్షత్రియ వంశోత్పన్నుడు, రాజుకి తమ్ముడు. మరి ఈయన కూడా రేపు జరిగేటువంటి యుద్ధంలో కానీ ఇతపూర్వం జరిగినవి ఏమన్నా ఉన్నా కానీ లేక తనకి స్వాభావికంగా అలవాల్సినటువంటి లక్షణం కానీ ఏమిటి, శత్రువులు వాళ్ళను జయించకుండా కాపాడుకుంటూ ఉండడం. ఆ లక్షణం ఉన్నవాడేగా. కాబట్టి గ్రంథికుడు అండంలో ఏమాత్రమూ దోషము లేదు. కాబట్టి అలాగే ఇంకొక మాట కూడా చెప్తారు. గ్రంథిక అంటే అశ్వపరీక్షా గ్రంథాన్ వేత్తీతి గ్రంథిక. అశ్వాలని పరీక్షిస్తూ అశ్వాల యొక్క బాగోగులు చూస్తూ ఏ అశ్వం ఎలా ప్రవర్తిస్తుందో చూస్తూ దాన్ని రక్షించేటటువంటి శాస్త్రాన్ని అశ్వశాస్త్రం అని అంటారు. ఇది చాలా ప్రహతమైనటువంటిది. కొన్ని గ్రంథములు కూడా ఇప్పుడు మనకి ఇప్పటికీ లభ్యమవుతూ ఉన్నాయి, అశ్వశాస్త్రానికి సంబంధించిన గ్రంథములు. అటువంటి గ్రంథాలన్నింటినీ కూడా చదివినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాణ్ణి గ్రంథిక అని అంటారు. ఈయన ఆ గ్రంథాలన్నీ చదివారు. కాబట్టి పైకి చెప్తూ ఉన్నప్పుడు గ్రంథిక అంటే నేను ఆ పేరు పెట్టుకున్నటువంటి వాణ్ణి, అశ్వశాస్త్రం తెలిసిన వాణ్ణి అని చెప్పినట్టుగా ఉన్నప్పటికీ కూడా లోపల ఏమవుతోంది, నాకు అంతరార్థంగా మనం తెలుసుకోవాల్సింది ఆ నకులుడికి ఆయుర్వేదం గురించి సాక్షాత్తుగా స్పష్టంగా తెలుసు, ఆయుర్వేద అధ్యయనం చేశాడు, ఆ వైద్య సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు. తన కారణానికి జన్మభూతులు ఎవరైతే ఉన్నారో, తన జన్మకి కారణభూతులు అశ్వినీ దేవతలు, వాళ్ళ దగ్గర నుంచి లభించినటువంటి ఆ జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వాడిని నేను అని చెప్పి నేను వాళ్ళ పుత్రుల్ని అని చెప్పడం. ఈ యొక్క విషయం తెలిసినవాడు అంటే తాత్పర్యం ఏమిటి, నేను వాళ్ళ యొక్క సంతానాన్ని వాళ్ళ పుత్రుణ్ణి అని చెప్పి చెప్పుకున్నట్టుగా కూడా అవుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏమాత్రము కూడా అసత్యము అనేటటువంటి మాటకి ఆస్కారమే లేదు. ఈ విధంగా మనకి ఈ శ్లోకం చక్కగా నకులుడు అసత్యం ఆడలేదు అనేటువంటి విషయాన్ని తెలుపుతూ ఉన్నది. అలాగే తను చేసేటటువంటి పనిని గూర్చి కూడా స్పష్టంగా చెప్పింది. నేను అశ్వాలకి చికిత్స చేస్తూ అక్కడ ఆ మత్స్య కొలువులో నేను ఈ సంవత్సర కాలాన్ని కూడా గడుపుతాను అని చెప్పి అన్నగారికి చెప్పినటువంటి శ్లోకాన్ని ఇప్పుడు మనం ఆచార్యముఖంగా పారాయణం చేద్దాం. గ్రంథికో నామ నామ్నాహం కర్మైతత్ సుప్రియం మమ కుశలోస్మి అశ్వశిక్షాయాం తథైవ అశ్వచికిత్సనే ప్రియాశ్చ సతతం మే శ్వాహ కురు రాజ యథా తవ గ్రంథికో నామ నామ్నాహం కర్మైతత్ సుప్రియం మమ కుశలోస్మి అశ్వశిక్షాయాం తథైవ అశ్వచికిత్సనే ప్రియాశ్చ సతతం మే శ్వాహ కురు రాజ యథా తవ. నకులుడు ఇంకా చెప్తూ ఉన్నాడు, ఏ మామంత్రయిష్యంతి ఏ మాం ఆమంత్రయిష్యంతి విరాట నగరే జనాః తేభ్య ఏవం ప్రవక్ష్యామి విహరిష్యామ్యహం యథా. ఆయన అంటూ ఉన్నాడు అన్నగారితో, ధర్మరాజా, నేను ఈ విధంగా నా పేరు గురించి గ్రంథిక అంటూ చెప్పుకుంటూ ఉంటాను. నేను చేసేటటువంటి పని అశ్వములన్నింటినీ కూడా నియంత్రిస్తూ ఉండడం, అశ్వాలన్నింటినీ కాపాడుతూ ఉండడం, రక్షిస్తూ ఉండడం, వాటికి కలిగేటటువంటి
ఏవైతే రోగములో ఇంకోటో ఉంటాయో వాటన్నిటిని కూడా నేను చికిత్స చేస్తూ ఉంటాను. నాకు అశ్వశాస్త్ర జ్ఞానం కూడా ఉన్నది. నన్ను ఎవరూ కూడా గుర్తుపట్టకుండా జాగ్రత్తగా ఆ అశ్వశాలలో ఉంటూ అశ్వాల్ని రక్షిస్తూ ఉంటాను. దీనివల్ల ఆయనకు కూడా ఎటువంటి శారీరక శ్రమ ఉండదు. పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరంలా కేవలం అశ్వరక్షణ వరకు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దాన్ని నిర్వర్తిస్తూ ఉంటాను అని చెప్పి వారు ధర్మరాజుకి చెప్పడం జరిగింది. అంటూ ఇంకో మాట అంటూ ఉన్నాడు నకులుడు, స్వామి, ఒకవేళ నన్ను ఎవరైనా సరే దగ్గరికి తీసుకుని నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏం చేసేవాడివి అని అనేటట్లయితే అప్పుడు నేను వాళ్ళకి ఈ విధంగా సమాధానం చెప్తాను అని చెప్పి తర్వాత శ్లోకంలో దానికి సమాధానాన్ని చెప్పాడు. ఈ శ్లోకాన్ని మనం పారాయణం చేసిన తర్వాత ఆయన చెప్పేటటువంటి సమాధానాన్ని విందాం. ఏమాం ఆమంత్రయిష్యంతి విరాట నగరే జనాః తేభ్య ఏవం ప్రవక్ష్యామి విహరిష్యామ్యహం యథా ఏమాం ఆమంత్రయిష్యంతి విరాట నగరే జనాః తేభ్య ఏవం ప్రవక్ష్యామి విహరిష్యామి అహం యథా పాండవేన పురాతాత అశ్వేష్వధికృతః పురా విరాటనగరేచ్ఛన్నః చరిష్యామి మహీపతే. ఆయన చెప్తున్న సమాధానం, నేను అశ్వముల యందు చక్కటి నేర్పరతనం కలిగిన వాణ్ణై ధర్మరాజు చేత అశ్వాలకు అధికారిగా నియమింపబడి ఉన్నాను అని చెప్పి ఎవరన్నా అడిగితే నేను చెప్తాను అని ఈ నకులుడు ధర్మరాజుకు చెప్పాడు. స్వామి, ఇలా అడిగితే నేను ఎవరన్నా మీరు నన్ను నియమించారు ఒకప్పుడు అని చెప్పి అక్కడ వాళ్ళందరికీ చెప్పుకుంటాను అని శ్లోకార్థం ఇది. దీంట్లో మళ్ళీ సందేహం కలుగుతుంది. నకులుణ్ణి ధర్మరాజు ఎప్పుడు అశ్వములకు రక్షకుడుగా నియమించాడు? ఎప్పుడు ఈయన అశ్వరక్షకుడుగా ఆ రాజ్యంలో పూర్వం పని చేశాడు? మరి ఇక్కడ అసత్యం ఆడాడు కదా అనంటే, చూడండి, శాస్త్ర భాష సంస్కృత భాష అనేది మనకి పైకి కనిపిస్తున్నప్పుడు ఒక అర్థంగా ఉంటుంది. అంతరార్థాన్ని మనం తీసుకుంటున్న కొద్దీ మనకు వస్తూనే ఉంటుంది. పైగా మహాభారతంలో ఇట్లాంటి రహస్యములు ఎన్నో ఉన్నాయి. అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక శతాని చ అహం వేద్మి శుకో వేత్తి సంజయో వేత్తివా నవా అని అన్నారు సాక్షాత్తు వ్యాసుల వారే. ఏమంటున్నారు? 8800 శ్లోకాలకి మహాభారతంలో ఉన్న వాటికి మొత్తం 1,00,000లో నేను అర్థం తెలుసుకుంటాను. నా కొడుకు అయినటువంటి శుకుడు కూడా అర్థం తెలుసుకుంటాడు, అతనికి కూడా తెలుసవి. సంజయుడికి తెలుసో లేదో నాకు తెలియదు, మిగతా వాళ్ళకి ఎవరికి మటుకు తెలియదు అని దాంట్లో ఉన్నటువంటి అర్థం. కాబట్టి మహాభారత శ్లోక అర్థములను అంతరార్థములను మనం తెలుసుకోవాలి అని అంటే చాలా విశేషమైనటువంటి పరిశ్రమ చెయ్యగలగాలి. మనం కొంతవరకు చేసుకుంటూ వెళ్తున్నాం. దాంట్లో ఇక్కడ అశ్వేష్వధికృత అనంటే నేను అశ్వాల్ని రక్షించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాను, వాటన్నిటికి కూడా అధిపతిగా అధికారిగా ఉన్నాను, అశ్వాలకి అధికారిగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. దీనికి యథార్థమైన అర్థాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే అంతరార్థాన్ని చూడండి. అశ్వ అని కదా, అశ్వేషు అధికృత అన్నప్పుడు నాస్తి శ్వః యేషాం తే శూరాః సమరే తృణీకృత ప్రాణాః తేషు ముఖ్యః అని చెప్పారు అశ్వ శబ్దానికి. అంటే శ్వ అంటే రేపు అని అర్థం. శ్వకార్యం అద్య కుర్వీత అని చెప్పుకుంటామే, రేపటి పని ఈరోజే చెయ్యాలి అని. శ్వః అంటే రేపు అని అర్థం. రేపు అనేది లేకుండా యుద్ధానికి వెళ్ళి
ఎవడైతే యుద్ధం చేస్తూ ఉంటాడో అటువంటి వాణ్ణి అశ్వ అని చెప్పింది శాస్త్రం. మామూలుగా గుర్రమని అశ్వానికి అర్థం, అశ్వ శబ్దానికి. కానీ రేపు అనేది లేనివాణ్ణి, అంటే జ్ఞానం లేకపోతే ఏమంటాం? అజ్ఞానం అంటాం. అలాగే రేపు అనేది లేకపోతే, శ్వ అనేది లేకపోతే అశ్వ అని అర్థం. కాబట్టి రేపటి రోజు గురించి ఆలోచించకుండా బ్రతుకుతానో లేదోనని ధైర్యంగా వెళ్ళి యుద్ధం చేసి ఎవరైతే ఆ యుద్ధంలో గెలవగలరో అటువంటి వాణ్ణి శూరుడు అని చెప్పి అశ్వుడు అని చెప్తారు. అటువంటి వాళ్ళందరిలోకెల్లా ఎవరైతే ప్రధానమైనటువంటి వాడు, ముఖ్యుడు, గొప్పవాడు ఉన్నాడో అటువంటి వాణ్ణి అశ్వేషు అధికృత, అంటే అటువంటి వాళ్ళల్లో ముఖ్యుడు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చెప్పాడు? అశ్వేషు అధికృత, నేను అశ్వములకన్నిటికీ కూడా అధికారిగా ఉన్నాను అని చెప్పినట్టుగా మనకి పైకి తోస్తోంది. కానీ అంతరార్థం రేపటి రోజు అనేది లేకుండా శూరుడుగా నేను ఆయన దగ్గర బ్రతికేవాణ్ణి అని చెప్పినట్టుగానే వచ్చింది చక్కగా. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మొదట్లోనే ధర్మరాజు అన్నారు శూరహ అని చెప్పి. అదే అర్థం ఇక్కడ కూడా అశ్వేష్వధికృత అన్న దాంట్లో అంతరార్థంగా మనకి తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా నేను పైకేమో అశ్వాలకి అధికారిగా ఉంటానని, అంతరార్థంగానేమో ఆ రాజ్యంలో నేను రేపు అనేది లేనటువంటి విధంగా ధైర్యంగా శూరుడుగా బ్రతికాను అని చెప్పి చెప్తానన్నట్లుగా ఉంది ఈ శ్లోకార్థం. ఈ విధంగా నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తాను. వాళ్ళందరూ ఏమర్థం చేసుకుంటారంటే ధర్మరాజు కొలువులో ఈయన చక్కగా అశ్వములకి అధికారిగా ఉన్నాడు అని అనుకుంటారు. కానీ ఈయన చెప్పిన మాట ఏంటి? నేను శూరుడుగా బ్రతికాను అని. ఇలా నేను కాలక్షేపం చేస్తాను అని చెప్పి అన్నగారికి చెప్పడం జరిగింది. ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనం ఆచార్యముఖంగా ఒక్కసారి పారాయణం చేద్దాం. పాండవేన పురాతాత అశ్వేషు అధికృతః పురా విరాటనగరే ఛన్నః చరిష్యామి మహీపతే పాండవేన పురాతాత అశ్వేషు అధికృతః పురా విరాటనగరే ఛన్నః చరిష్యామి మహీపతే. ఈ శ్లోకాలన్నింటినీ కూడా ఒకసారి మనం అఖండంగా పారాయణ చేద్దాం. వైశంపాయన ఉవాచ ఇత్యేవముక్త్వా పురుష ప్రవీరః తథార్జునో ధర్మభృతాం వరిష్ఠః వాక్యం తథాసౌ విరరామ భూయః నృపోపరం భ్రాతరమాబభాషే యుధిష్ఠిర ఉవాచ కిం త్వన్నకుల కుర్వాణః తత్ర తాత చరిష్యసి కర్మతత్వం సమాచక్ష్వ రాజ్యే తస్య మహీపతే సుకుమారశ్చ శూరశ్చ దర్శనీయః సుఖోచితః. నకుల ఉవాచ అశ్వబంధో భవిష్యామి విరాట నృపతేః అహం సర్వథా జ్ఞాన సంపన్నః కుశలః పరిరక్షణే గ్రంథికో నామ నామ్నాహం కర్మైతత్ సుప్రియం మమ కుశలోస్మి
కుశలోస్మి అశ్వశిక్షాయాం అశ్వశిక్షాయాం తథైవ తథైవ అశ్వచికిత్సనే అశ్వచికిత్సనే ప్రియాశ్చ ప్రియాశ్చ సతతం మే స్వాహ సతతం మే స్వాహ కురు రాజ కురు రాజ యథా తవ యథా తవ ఏమాం ఏమాం ఆమంత్రయిష్యంతి ఆమంత్రయిష్యంతి విరాట నగరే జనాః విరాటనగరే జనాః తేభ్య ఏవం తేభ్య ఏవం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి విహరిష్యామి విహరిష్యామి అహం యథా అహం యథా పాండవేన పాండవేన పురాతాత పురాతాత అశ్వేషు అశ్వేషు అధికృతః పురా అధికృతః పురా విరాట నగరే విరాటనగరే ఛన్నః ఛన్నః చరిష్యామి చరిష్యామి మహీపతే. మహీపతే. ఈనాటి పారాయణ కథాశ్రవణ సందర్భంగా నకులుడు తను చేసేటటువంటి కార్యాన్ని ధర్మరాజుకి తెలియజేయడం అనేటువంటిది విన్నాం. రేపు సహదేవుడు తను విరాట కొలువులో ఏం చేస్తారో సువిశదంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈనాడి గరుడ పంచమి పురస్కరించుకుని చాలా పుణ్యమైనటువంటి దినాన్ని మనం స్మరిస్తూ అమ్మవారి ధ్యానాన్ని చక్కగా చేసుకుందాం. భక్తానుగ్రాహకం విష్ణుం సుశాంతం గరుడధ్వజం ప్రసన్నవక్త్రనయనం శ్రీనివాసం భజే నిశం. పరమ పవిత్రమైన రోజు గరుడ పంచమి అని ఆచార్యులు తెలియజెప్పారు. గరుత్మంతుడు అమృతం తాగకుండానే అమరత్వాన్ని పొందాడు. దానికి కారణం ఏమిటి అంటే మాతృసేవ. తల్లి యొక్క దాస్య శృంఖలాల్ని ఛేదించినటువంటి వాడు. దానికి మెచ్చి సాక్షాత్తు విష్ణువే తనకు వాహనంగా ఎంచుకున్నటువంటి వాడు. అంటే గరుత్మంతుడి జీవనాన్ని మనం పరిశీలించినట్లయితే సారాంశం ఏమిటి, మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎవరైతే తల్లిదండ్రులను చక్కగా ప్రేమిస్తారో సేవిస్తారో అటువంటి వారిని స్వామి ఎక్కడ ఉంచుకుంటాడు అన్న తత్వం మనకు తెలుస్తోంది. కాబట్టి మనందరం కూడా, అందుకే శృతి కూడా వేదస్వరూపుడు గరుత్మంతుడని కూడా చెబుతుంది. అందుకనే శృతి మాతృదేవో భవ అని తల్లికి అంతటి స్థానాన్ని ఇచ్చింది. కాబట్టి అటువంటి తల్లిని, అమ్మని, దేవిని మనం స్తుతిద్దాం, ఆమె అనుగ్రహాన్ని మనం పొందుదాం. తద్వారా శ్రీనివాసుని యొక్క కృపకు కూడా పాత్రులవుదాం. అథ దేవీ స్తోత్రం. అథ దేవీ స్తోత్రం. వైశంపాయన ఉవాచ. వైశంపాయన ఉవాచ. విరాట నగరం విరాటనగరం రమ్యం రమ్యం గచ్చమానో గచ్చమానో యుధిష్ఠిరః యుధిష్ఠిరః అస్తు వన్మనసా అస్తు వన్మనసా దేవీం దేవీం దుర్గాం దుర్గాం త్రిభువనేశ్వరీం త్రిభువనేశ్వరీం యశోదాగర్భ యశోదాగర్భ సంభూతాం సంభూతాం నారాయణ నారాయణ వరప్రియాం వరప్రియాం నందగోపకులే జాతాం నందగోపకులే జాతాం మంగళ్యాం మంగళ్యాం కులవర్ధినీం కులవర్ధినీం కంసవిద్రావణకరీం కంసవిద్రావణకరీం అసురాణాం అసురాణాం క్షయంకరీం క్షయంకరీం శిలాతట శిలాతట వినిక్షిప్తాం వినిక్షిప్తాం ఆకాశం ప్రతి ఆకాశం ప్రతి గామినీం గామినీం వాసుదేవస్య భగినీం వాసుదేవస్య భగినీం దివ్యమాల్య దివ్యమాల్య విభూషితాం విభూషితాం దివ్యాంబరధరాం దేవీం దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటక ఖడ్గకేటక ధారిణీం ధారిణీం భారావతరణే భారావతరణే పుణ్యే పుణ్యే ఏ స్మరంతి
ये स्मरन्ति सदाशिवां सदाशिवां तान्वै तान्वै तारयसे पापात् तारयसे पापात् पंके गामिव पङ्केगामिव दुर्बलां दुर्बलां स्तोतुं प्रचक्रमे स्तोतुं प्रचक्रमे भूयो भूयो विविधैः विविधैः स्तोत्रसम्भवैः स्तोत्रसम्भवैः आमन्त्र्य आमन्त्र्य दर्शनाकाङ्क्षी दर्शनाकाङ्क्षी राजा देवीं राजा देवी सहानुजः सहानुजः नमोऽस्तु वरदे नमोऽस्तु वरदे कृष्णे कृष्णे कुमारि कुमारी ब्रह्मचारिणी ब्रह्मचारिणी बालार्कसदृशाकारे बालार्कसदृशाकारे पूर्णचन्द्रनिभानने पूर्णचन्द्रनिभानने चतुर्भुजे चतुर्वक्त्रे चतुर्भुजे चतुर्वक्त्रे पीनश्रोणि पीनश्रोणि पयोधरे पयोधरे मयूरपिच्छवलये मयूरपिच्छवलये केयूराङ्गद केयूराङ्गद धारिणी धारिणी भासि देवि यथा पद्मा भासि देवी यथा पद्मा नारायण नारायण परिग्रहः परिग्रहः स्वरूपं स्वरूपं ब्रह्मचर्यं च ब्रह्मचर्यं च विशदं विशदं गगनेश्वरी गगनेश्वरी कृष्णच्छविसमा कृष्णच्छ विषमा कृष्ण कृष्णा संकर्षणसमानना संकर्षण समानना बिभ्रति बिभ्रति विपुलौ बाहु विपुलौ बाहु चक्रध्वज चक्रध्वज समुच्छ्रयौ समुच्चयो पात्री च पात्री च पंकजी घंटी पंकजी घंटी स्त्रीविशुद्धा च श्रीविशुद्धा च या भुवि या भुवि पाशं धनुः पाशं धनुः महाचक्रं महाचक्रं विविधान्यायुधानि च विविधान्यायुधानि च कुण्डलाभ्यां कुण्डलाभ्यां सुपूर्णाभ्यां सुपूर्णाभ्यां कर्णाभ्यां च कर्णाभ्यां च विभूषिता विभूषिता चन्द्रविस्पर्धिना देवी चन्द्रविस्पर्धिना देवी मुखेन त्वं मुखेन त्वं विराजसे विराजसे मुकुटेन मुकुटेन विचित्रेण विचित्रेण केशबन्धेन शोभिना केशबन्धेन शोभिना भुजङ्गाभोगवासेन भुजङ्गाभोगवासेन श्रोणिसूत्रेण श्रोणिसूत्रेण राजता राजता विभ्राजसे च बिभ्राजसे च आबद्धेन आबद्धेन भोगे नेवेह भोगे नेवेह मन्दरः मन्दरः ध्वजेन ध्वजेन शिखिपिच्छानां शिखिपिशानाम् उच्छ्रितेन विराजसे उच्छ्रितेन विराजसे कौमारं कौमारं प्रथमास्थाय प्रथमास्थाय त्रिदिवं त्रिदिवं पावितं त्वया पावितं त्वया तेन त्वं तेन त्वं स्तूयसे देवी स्तूयसे देवी त्रिदशैः त्रिदिवसैः पूज्यसेऽपि च पूज्यसेऽपि च त्रैलोक्यरक्षणार्थाय त्रैलोक्यरक्षणार्थाय महिषासुरनाशिनी महिषासुरनाशिनी प्रसन्ना मे प्रसन्ना मे सुरश्रेष्ठे सुरश्रेष्ठे दयां कुरु दयां कुरु शिवा भव शिवा भव जया त्वं विजया चैव जया त्वं विजया चैव संग्रामे च जयप्रदा संग्रामे च जयप्रदा ममापि विजयं देहि ममापि विजयं देहि वरदा त्वं च साम्प्रतं वरदा त्वं च साम्प्रतं विन्ध्ये चैव विन्ध्ये चैव नगश्रेष्ठे नगश्रेष्ठे
प्रतिष्ठे तव स्थानं हि तव स्थानं हि शाश्वतं शाश्वतं काळि काळि महाकाळी काळि काळि महाकाळी खड्व खट्वांग खड्ग खड्वांग धारिणी धारिणी कृतानुयात्रा कृतामयात्रा भूतैस्त्वं भूतैस्त्वं वरदा वरदा कामचारिणी कामचारिणी धारावतारे भारावतारे ये च त्वां ये च त्वां संस्मरिष्यन्ति मानवाः संस्मरिष्यन्ति मानवाः प्रणमन्ति च प्रणमन्ति च ये त्वां हि ये त्वां हि प्रभाते तु नरा भुवि प्रभाते तु नरा भुवि न तेषां दुर्लभं किञ्चित् न तेषां दुर्लभं किञ्चित् पुत्रतो धनतोऽपि वा पुत्रतो धनतोऽपि वा दुर्गात्तारयसे दुर्गे दुर्गातारयसे दुर्गे तत्त्वं दुर्गा स्मृता जनैः तत्त्वं दुर्गा स्मृता जनैः कान्तारेषु कान्तारेषु अवसन्नानाम् अवसन्नानां मग्नानां च मग्नानां च महार्णवे महार्णवे दस्युभिर्वा दस्युभिर्वा निरुद्धानां निरुद्धानां त्वङ्गतिः त्वं गतिः परमानृणां परमानृणां जलप्रतरणे चैव जलप्रतरणे चैव कान्तारेषु कान्तारेषु अटवीषु च पटवीषु च ये स्मरन्ति महादेवी ये स्मरन्ति महादेवी न च सीदन्ति न च सीदन्ति ते नराः ते नराः त्वं कीर्तिः त्वं कीर्तिः श्रीर्धृतिः श्रीः धृतिः सिद्धिर्ह्रीः सिद्धिः विद्यासन्ततिर्मतिः विद्या सन्ततिर्मतिः सन्ध्यारात्रिः सन्ध्यारात्रिः प्रभानिद्रा प्रभानिद्रा ज्योत्स्नाकान्तिः ज्योत्स्नाकान्तिः क्षमादया क्षमादया ऋणाञ्च नृणां च बन्धनं मोहं बन्धनं मोहं पुत्रनाशं धनक्षयं पुत्रनाशं धनक्षयं व्याधिं मृत्युं भयं चैव व्याधिं मृत्युं भयं चैव पूजिता पूजिता नाशयिष्यसि नाशयिष्यसि सोऽहं राज्यात् सोऽहं राज्यात् परिभ्रष्टः परिभ्रष्टः शरणं त्वां प्रपन्नवान् शरणं त्वां प्रपन्नवान् प्रणतश्च प्रणतश्च यथा मूर्ध्ना यथा मूर्धा तव देवि तव देवी सुरेश्वरी सुरेश्वरी त्राहि मां पद्मपत्राक्षी त्राहि मां पद्मपत्राक्षी सत्ये सत्या भवस्वनः सत्ये सत्या भवस्वनः शरणं भव मे दुर्गे शरणं भव मे दुर्गे शरण्ये भक्तवत्सले शरण्ये भक्तवत्सले एवं स्तुता हि सा देवी एवं स्तुता हि सा देवी दर्शयामास दर्शयामास पाण्डवम् पाण्डवम् उपगम्य तु राजानम् उपगम्य तु राजानम् इदं वचनमब्रवीत् इदं वचनमब्रवीत् देव्युवाच देव्युवाच शृणु राजन्महाबाहो शृणु राजन्महाबाहो मदीयं वचनं प्रभो मदीयं वचनं प्रभो भविष्यत्यचिरादेव भविष्यत्यचिरादेव सङ्ग्रामे सङ्ग्रामे विजयस्तव विजयस्तव मम प्रसादात् मम प्रसादात् निर्जित्य निर्जित्य हत्वा हत्वा कौरववाहिनीं कौरववाहिनी राज्यं निष्कण्टकं कृत्वा राज्यं निष्कण्टकं कृत्वा भोक्ष्यसे भोक्ष्यसे मेदिनीं पुनः मेदिनी पुनः भ्रातृभिः सहितो राजन् भ्रातृभिः सहितो राजन् प्रीतिं प्राप्स्यसि
ప్రీతిం ప్రాప్యసి పుష్కలాం పుష్కలాం మత్ప్రసాదాచ్చ మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యం తే సౌఖ్యం ఆరోగ్యం చ భవిష్యతి ఆరోగ్యం చ భవిష్యతి ఏ చ సంకీర్తయిష్యంతి ఏ చ సంకీర్తయిష్యంతి లోకే విగతకల్మషాః లోకే విగతకల్మషాః తేషాం తుష్టా ప్రదాస్యామి తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్యమాయుః రాజ్యమాయుః వపుస్సుతం వపుస్సుతం ప్రవాసే నగరే చాపి ప్రవాసే నగరే చాపి సంగ్రామే సంగ్రామే శత్రు సంకటే శత్రు సంకటే అటవ్యాం అటవ్యాం దుర్గకాంతారే దుర్గకాంతారే సాగరే సాగరే గహనే గిరౌ గగనే గిరౌ ఏ స్మరిష్యంతి మాం రాజన్ ఏ స్మరిష్యంతి మాం రాజం యథాహం యదాహం భవతా స్మృతా భవతా స్మృతా తేషాం దుర్లభం కించిత్ నతేషాం దుర్లభం కించిత్ అస్మిన్ లోకే భవిష్యతి అస్మిన్ లోకే భవిష్యతి ఇదం స్తోత్రవరం భక్త్యా ఇదం స్తోత్రవరం భక్త్యా శృణుయాద్వా శృణుయాద్వా పఠేతవా పఠేతవా తస్య సర్వాణి కార్యాణి తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం యాస్యంతి పాండవా సిద్ధిం యాస్యంతి పాండవాః మత్ప్రసాదాచ్చ మత్ప్రసాదాచ్చ మత్సర్వాన్ సర్వాన్ విరాట నగరే స్థితాన్ విరాట నగరే స్థితాన్ ప్రజ్ఞాస్యంతి న ప్రజ్ఞాస్యంతి పురవో నరావా తన్నివాసినః సన్నివాసినః ఇత్యుక్త్వా ఇత్యుక్త్వా వరదాదేవి వరదాదేవి యుధిష్ఠిరం యుధిష్ఠిరం అరిందమం అరిందమం రక్షాం కృత్వా చ రక్షాం కృత్వా చ పాండూనాం పాండూనాం తత్రైవ తత్రైవ అంతరధీయత అంతరధీయత ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే విరాట పర్వణి విరాట పర్వణి దేవీ స్తోత్రం దేవీ స్తోత్రం సంపూర్ణం సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం చేత మనం ఆదివ్యాధుల్ని పోగొట్టుకోవడమే కాదు, మానసికపరమైనటువంటి శక్తిని, బౌద్ధికమైనటువంటి అంటే బుద్ధిపరంగా యుక్తిని, అలాగే శారీరక పరంగా శక్తిని, మూడిటిని కూడా మనం పొందగలం. అటువంటి గోవిందనామ సంకీర్తనాన్ని ఈరోజు పరమ పుణ్యప్రదమైనటువంటి పర్వదినం రోజు మనం గరుడు ఏ విధంగా అయితే శ్రీ విష్ణువుకి వాహనంగా అవుతూ అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడో అటువంటి ప్రీతిని మా మీద కూడా కురిపించి వర్షంలాగా మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు స్వామి అని ధ్యానిస్తూ శ్రీ బొమ్మిశెట్టి రఘునాథ్ గారి బృందంతో ఇప్పుడు అందరం కలిసి ఆ గోవిందుణ్ణి శరణు వేడుదాం. శ్రీనివాస గోవింద గోవింద గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమెగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండ
పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలదాత గోవింద పాప వినాశక గోవింద పాకి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాగ్న గదాధర గోవింద విరజాతీర్థ స గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద
వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ రూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గరుడ వాహన గోవింద ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద 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 మంగళప్రదమైన గోవిందనామ సంకీర్తనం చేశాం. మంగళాంతంగా ఈ పారాయణాన్ని మనం పూర్తి చేసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన నవగ్రహ ప్రార్థన ఆదిత్యాయ చ సోమాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః రాహవే కేతవే నమః అథ క్షమా ప్రార్థన అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ తత్సర్వం క్షమ్యతాం దేవ నా
నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. ఓం